డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రేవంత్ సర్కార్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీం కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కంచె గచ్చిబౌలి భూములపై చర్యలు నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై స్టే మంజూరు చేసింది. కంచె గచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ మధ్యంతర నివేదికను పంపారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. చట్టాన్ని చేతిలోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా కీలకమైన అంశమని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సర్వోన్నత న్యాయస్థానం ప్రతివాదిగా చేర్చగా అత్యవసర కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించింది. ఒకవేళ ఇది అటవీ ప్రాంతం కాకపోయినా జేసీబీలతో చెట్లను తొలగించే ముందైనా సీసీ అనుమతి తీసుకున్నారా అని నిలదీసింది. రాష్ట్రంలో ఏదైనా ఉల్లంఘన జరిగితే సీఎస్దే బాధ్యతని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒక్క రోజులో 100 ఎకరాల్లో చెట్లు కొట్టేయడం మామూలు విషయం కాదని సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తమ ప్రశ్నలన్నిటికీ సీఎస్ సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్టు సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేస్తుంది. రైతులు తాము పండించిన